నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు ప్రెసిడెంట్ హైదరాబాద్లో ఉన్నానండి. ఇక్కడ ఉప్పల్ దగ్గర హోండా షోరూమ్ బ్యాక్ సైడ్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఈవీ దేకో సంబంధించిన ఎక్స్క్లూజివ్ అతిపెద్ద ఈవీ సర్వీస్ సెంటర్ అయితే ఏర్పాటు చేశారు. సంతోష్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఈవీ దేకో సంబంధించిన అతిపెద్ద సర్వీస్ సెంటర్ అయితే ఇప్పుడు ఏర్పాటు అయిపోయింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ప్రధానంగా నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, అలానే యాంపియర్ వంటి ప్రముఖ కంపెనీలతో పాటుగా మనకి వేణు మోటార్స్ వంటి నాన్ రిజిస్టర్డ్ ప్రముఖ కంపెనీలతో అయితే వీళ్ళు టైప్ అవడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన అన్ని సర్వీస్ అనేది ఇక్కడైతే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. సో మన లోపలికి వెళ్ళి సర్వీస్ పాయింట్ ఎలా ఉందో, వాళ్ళు హై అండ్ ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చాయని చెప్తున్నారు. ఆ పూర్తి సమాచారం ఏంటో తెలుసుకుందాం. సో సంతోష్ రెడ్డి గారు ఓపెన్ చేస్తారు, మొత్తానికి మీరు అనుకున్న సాధించారు. వెల్కమ్ టు ఈవీ దేకో. చాలా వెల్కమ్ చెప్పారు. ఇది పెద్ద వెల్కమ్. పెద్ద వెల్కమ్ అంటే ఈసారి నాకు ఓట్స్ రావట్లేదు. ఎందుకు ఓట్స్ రావట్లేదు అంటే మనం ఇప్పటివరకు ఈవీ దేకో తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు మేము మాట్లాడుతూ ఉన్నాం. రియల్గా ఈ వీడియో అయితే ఇది సెన్సేషనల్ అవ్వబోతుంది. ఇప్పుడు ఈవీ దేకో గురించి మీరు చెప్పాల్సిన టైం వచ్చింది. నిజంగా ఈవీ దేకో ఏం చేస్తుంది, కరెక్ట్గా చేస్తుందా రాంగ్ చేస్తుందా? అందరు ఇండస్ట్రీలో కొన్ని వందల మంది షోరూమ్స్ ఓపెన్ చేసిండ్రు, బట్ ఎవరు ఎంత డెడికేట్గా ఉన్నారు, ఎందుకు ఈవీ దేకో కొనాలని మీరు చాలా సార్లు నేను క్వశ్చన్ చేశారు. ఈసారి నేనే మీకు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే. తప్పకుండా సార్. నేను చెప్తున్నా డైరెక్ట్గా ఇప్పుడు చాలామంది డీలర్స్ ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఏదో ఇబ్బందుల వల్ల సర్వీస్ షోరూమ్స్ మోసేసి వెళ్ళిపోతున్న పరిస్థితి. అటువంటి వెహికల్స్ ఉన్న వాళ్ళకి మీరు ఒక భరోసా కల్పిస్తున్నారు. దాంతోపాటుగా ఏ ఎలక్ట్రిక్ వెహికల్ కైనా ఇప్పుడు సర్వీస్ ఇస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ గ్రో అవుతుంది. అవును, సో అది మంచి విషయం. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అందరినీ క్వశ్చన్ అడుగుతున్నారు కదా, ఫస్ట్ టైం నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఇప్పటివరకు నాకు తెలిసి కొన్ని వందల వీడియోస్ చేసి ఉంటారు ఈవీ మీద, కానీ ఈవీ దేకో అనేది ఒక 1.5 year నుంచి ఒక సంకల్పంతో స్టార్ట్ చేసినామని మేము ప్రతి వీడియోలో చెప్పినప్పుడు మాకు మంచి కామెంట్స్ వచ్చినాయి, చెడు కామెంట్స్ వచ్చినాయి, అందరు చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు అని లాట్ ఆఫ్ కామెంట్స్ వచ్చినాయి. జస్ట్ ఇప్పుడు తెలుగు ప్రజలకైతే మీరు అందరు నోన్ పర్సనే కదా, మీరు ఇన్ని వీడియోలు చేశారు కదా, ఇట్లాంటి ఎక్కడైనా మన తెలుగు రాష్ట్రాలలో ఇంత పెద్ద ఎక్స్క్లూజివ్ సర్వీస్ సెంటర్ ఉందా మీ నోన్లో? మేము చూసిన వరకు అయితే ఇదే పెద్ద సర్వీస్ సెంటర్. ఇది యాక్చువల్గా ఈవీ దేకో ఒక సంకల్పం. అండ్ ఈవీ దేకో ఇప్పుడు ఫ్రాంచైజీస్ ఇస్తున్నాం, సర్వీస్ సెంటర్స్. ఇప్పటివరకు షోరూమ్స్ నెట్వర్క్ ఎట్లా పెంచుకుంటూ పోయినామో కృష్ణ, ఇప్పుడు సర్వీస్ సెంటర్స్ కూడా నెట్వర్క్. కేవలం గుర్తుపెట్టుకోండి, ఇది కార్పొరేట్ సంస్థ కాదు, నేను ఒక కామన్ డీలర్ని, కొన్ని వందల మంది ఎంటర్ప్రీనర్స్ని తయారు చేయాలనే సంకల్పంతోనే ఈవీ దేకో పుట్టింది. అది నా లాస్ట్ బ్రీత్ వరకు అలానే ఉంటుంది. కేవలం 10 lakhs రూపీస్లోనే మళ్ళీ ఒక సర్వీస్ సెంటర్స్ నేను ఫ్రాంచైజీ ఇవ్వబోతా ఉన్నాను. అండ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఇప్పుడు చూడండి, మనకి లో స్పీడ్లో అందరు గ్రాఫిన్ బ్యాటరీలు అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు చాలామంది కస్టమర్స్కి ఏంటంటే లిథియం 3 years వారంటీ ఉంటుంది, గ్రాఫిన్ 1 year వారంటీ ఉంటుంది. తర్వాత ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో మళ్ళీ 1 year తర్వాత గ్రాఫిన్ కొనాలంటే 15,000 రూపాయలు అవుతుంది. బట్ ఇది ఛార్జ్ డిశ్చార్జ్ మిషన్ వల్ల ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైనా బ్యాటరీస్ లో అయినప్పుడు వాళ్ళు వారంటీస్కి ఢిల్లీకో ముంబైకో పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఛార్జ్ డిశ్చార్జ్ మిషన్ మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఆ టైం ట్యాడ్తో పాటు కస్టమర్కి మనీ సేవ్ అవుతుంది. కేవలం 1000 రూపీస్లోనే మనం ఆ బ్యాటరీస్ తీసుకొని ఛార్జ్ డిశ్చార్జ్ చేసి మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. 15,000 నుంచి మనం 1000 రూపీస్కి తీసుకొని వచ్చినాం. ఈవీ దేకో సంకల్పం ఎప్పుడు కూడా ఓడిపోలేదు. మనం 0 నుంచి ఒక చిన్న మల్టీ బ్రాండ్ పెట్టుకున్నాం. ఇలా కొన్ని వందల మందికి, మనం ఒక 40 మందికి అయితే ఫ్రాంచైజీస్ ఇచ్చాము. ఆ కుటుంబాలు బాగున్నాయి. మనం స్పేర్ పార్ట్స్ ఢిల్లీలో ఓపెన్ చేసినాం. ఎందుకు ఓపెన్ చేసినాము? ప్రతి ఎలక్ట్రికల్గా ఉన్న ప్రతి కస్టమర్కి ఈవీలో స్పేర్స్ అందాలనే సంకల్పంతో ఓపెన్ చేసినాం. నేను ఫస్టే చెప్పిన విజన్, ఫస్ట్ షోరూమ్స్, తర్వాత స్పేర్ పార్ట్స్, తర్వాత సర్వీస్. ఇలా ఇది కూడా ఈ సంకల్పం కూడా స్టార్ట్ అయింది. ఇది వచ్చేసేసి లిథియం అయ్యింది, ఓన్లీ ఛార్జ్ డిశ్చార్జ్ మిషన్. ఇంకొక మిషన్ ఇవాళ ఓపెనింగ్కి అందుబాటులో లేదు. అదేమంటే నీకు బ్యాలెన్సింగ్ మిషన్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఒక మైలేజ్ డ్రాప్ అయిపోయిన బ్యాటరీస్ ఉంటాయి, లో డిశ్చార్జ్ అయిపోయిన బ్యాటరీస్ ఉంటాయి, అది తెలియక డైరెక్ట్ కస్టమర్స్ వల్ల కొత్తగా కొనుక్కుంటారు. అట్లాంటి దాంట్లో ఏంటంటే మన దగ్గరకు ఆ బ్యాటరీ తీసుకొస్తే దాన్ని బ్యాలెన్సింగ్ చేసినప్పుడు కొన్ని సిరీసెస్ ఉంటాయి అనమాట. బ్యాటరీ సెల్స్లో ఓ సిరీస్లో పవర్ ఎక్కువ ఉంటుంది, ఒక సిరీస్లో పవర్ 0 ఉంటుంది. ఈ బ్యాలెన్సింగ్ మిషన్ ఏం చేస్తుందంటే హై పవర్ ఉన్న సెల్స్లో నుంచి లో పవర్లో ఉన్న సెల్స్కి పవర్ సప్లై చేసి మొత్తం కంప్లీట్ సెల్స్ని బ్యాలెన్సింగ్ చేస్తుంది అనమాట. సో దాని తర్వాత ఏహెచ్ టెస్టింగ్ మిషన్ వస్తుంది. సపోజ్ ఇది 35 AH బ్యాలెన్సింగ్ అయిన తర్వాత అది 20 AHలో ఉందా, 25 AHలో ఉందా, 30 AHలో ఉందా, ఒక అక్యురేట్ ఫిగర్ వస్తుంది అనమాట. దాంతో మనం కస్టమర్కి చెప్పగలుగుతాము, సరే ఇది 26 AHలో 30 AHలో మీ బ్యాటరీ ప్యాకప్ అయ్యింది, మీకు ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లో 50 కిలోమీటర్లో 70 కిలోమీటర్లో మళ్ళీ మీ బ్యాటరీ నడుస్తుంది సార్, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. అది లో కాస్ట్. ఓకే.
అంటే డబ్బులు సంపాదించడం అనేది ఈవీ దేకో లక్ష్యం ఏ రోజు కాదు కృష్ణ చైతన్య. అండ్ సంతోష్ రెడ్డి మాటలు చెప్పేవాడు కాదు. మాట చెప్పిండు అని అంటే ఖచ్చితంగా మాటలు చెప్పి బిజినెస్ చేయను. ఏదైనా పెట్టుబడి పెడితేనే బిజినెస్ అవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద నెట్వర్క్ తయారు చేసినాము అని అంటే ఇంత ఖర్చు పెట్టినాము. ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సార్ ఇప్పటివరకు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మీరు? అరే అది కోట్లలో వెళ్ళిపోయింది ఎప్పుడో. ఆ లాస్లు కోట్లలో వెళ్ళిపోయినాయి. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇంత పెద్ద షెడ్, ఇంత ఎక్విప్మెంట్స్, ఇంత మిషనరీస్, ఇది నేను పెట్టింది. బట్ నా ఫ్రాంచైజీ వాళ్ళు నాట్ మోర్ దెన్ 10 lakhs. ఇది చిన్న వాళ్ళు రావడం వల్ల ఏమవుతుంది అని అంటే డబ్బులు ఉన్న ఇది వచ్చేసి ఇది మల్టీ అంట, బ్లోర్ అనుకోవచ్చు. ఇప్పుడు సర్వీసింగ్ సెంటర్కి వస్తారు, కస్టమర్కి డిస్క్ ప్యాడ్ పోయిందంటే డిస్క్ ప్యాడ్ ఒకటే చేసి ఇస్తారు. తర్వాత కస్టమర్ మళ్ళీ వారం రోజులలో మళ్ళీ వస్తున్నాడు కృష్ణ. ఎందుకు వస్తున్నాడు అని అంటే ఆ కంట్రోలర్లో డస్ట్ ఉంటుంది, మోటార్ వైర్లలో డస్ట్ ఉంటుంది, ఆర్ఎన్ వైర్లలో డస్ట్ ఉంటుంది. అది ఎవరు బ్లోయింగ్ చేయరు. అప్పుడు అది సర్వీస్ ఎట్లయితుంది? సర్వీస్ కాదు. హానెస్ట్గా ఎన్ని రోజులు మేము కూడా ఖాళీ చేతులతో తూడ్చి ఇచ్చేవాళ్ళం. బట్ అది 100% ట్రూ సర్వీస్ కాదు. బట్ మనం వెళ్ళాలి అని అంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్, పీపుల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. ఎలక్ట్రికల్ వెహికల్ అంటే నిజంగా ఈవీ దేకో షోరూంలో ఇన్ని షోరూమ్లు పెట్టి, ఇప్పుడు రాజమండ్రిలో పెద్ద షోరూమ్ ఉంది, రాజమండ్రిలో స్పేర్స్ పెట్టుకున్నాం. ఇట్లా వరంగల్ ఉంది, వనపర్తి ఉంది, సిద్దిపేట ఉంది. ఇన్ని డిస్ట్రిక్ట్ హై అండ్ ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చినాం. ఎందుకంటే మేము ఓడిపోము చైతన్య. 100 కోట్లు ఇచ్చినా ఓడిపోము. కస్టమర్స్ కూడా వాళ్ళు మా ఈవీ దేకోలో కొన్నారా ఇంకొకరి దగ్గర కొన్నారా అనేది మా పాయింట్ కాదు. మనం అందరం కలిసి ఎలక్ట్రికల్ వెహికల్స్ పబ్లిక్ నమ్మి కొంటున్నారు. అదేంటి సార్ అది లోపల? ఇది వచ్చేసి మా ఫ్రంట్ ఆఫీస్, ఇది బిల్లింగ్ రూము. దీని తర్వాత కస్టమర్స్ వచ్చినప్పుడు అంటే స్పేస్ ఉండదు అనమాట. షోరూంలోకి వచ్చినప్పుడు కూర్చొని సర్వీసింగ్ చేయించుకుందామంటే స్పేస్ ఉండదు. సో ఇక్కడ కూర్చుంటాం, ఇక్కడ టీవీ వస్తుంది. ఇది అంటే కస్టమర్స్ అంటుండొచ్చు మళ్ళీ, అరే సోఫా సెట్లు పెట్టిర్రు, ఇంత పెట్టిర్రు, ఎక్కువ కాస్ట్. అంటే సర్వీస్ కాస్ట్ మనము ఒక జనరల్ సర్వీస్ కాస్ట్ 250 రూపీస్ ఫిక్స్ చేసినాం. ఎందుకు అని అంటే కస్టమర్ ఈవీ అంటేనే లో మెయింటెనెన్స్ అని ఒక సైకాలజీలో ఉంటాడు. సో అతను ఇప్పుడు సర్వీస్ ఫీజు ఇంత పెట్టినాం కదా, కస్టమర్ తన దోసుకొని సంపాదించుకోవాలి, వెనకాల వేసుకోవాలనేది ఇంటెన్షన్ ఉండదు. అండ్ ఈవీ దేకో ఫస్ట్ నుంచి క్వాలిటీ మీదే, క్వాలిటీ 100%. మనం ఏ రోజు లో క్యాడర్ వెహికల్స్ అమ్మలేదు కృష్ణ. క్లారిటీ ఉన్నాం. మాకు పక్కవాడు 1000 వెహికల్స్ అమ్మినా మేము 10 వెహికల్స్ అమ్ముదామని ఏ రోజో ఫిక్స్ అయినాం. మేము ఆ 10 వెహికల్స్లోనే అమ్ముతాం. ఇప్పుడు మంచి సర్వీస్ ఇస్తాం. ఇది కస్టమర్ లాంచ్. ఇప్పుడు చీప్ క్వాలిటీ వెహికల్స్ అమ్ముతున్నారు, 30,000కి 40,000కి అమ్ముతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఇలా ఈవీ దేకో ఒక సొల్యూషన్ ఇస్తుంది. ఏంది అని అంటే అది వాళ్ళ కర్మ. 40,000లో 45,000లో లో క్వాలిటీ అనేది రాదు. చైనా బజార్ ఫోన్లు ఎట్లా ఉన్నాయో చైనా బజార్ వెహికల్స్ అమ్ముతూ ఉన్నారు. దానికి మా ఈవీ ఇండస్ట్రీకి సంబంధం లేదండి. ఈవీ ఇండస్ట్రీ అనేది మా భవిష్యత్తు. కొన్ని మాలాంటి యంగ్ ఎంటర్ప్రీనర్ భవిష్యత్తు. ఆ భవిష్యత్తు కొంతమంది స్వార్థపరులు ఒక చీప్ క్వాలిటీ వెహికల్స్ తీసుకొచ్చి మార్కెట్లో ప్రజెంట్ చేస్తున్నారు. దానివల్ల కొన్ని 100 మంది కుటుంబాల జీవితాలు పోతూ ఉన్నాయి. షోరూమ్లు ఎందుకు ఎత్తేస్తున్నారు అని అంటే మంచి ఎప్పుడు చెడు మీద నిలబడట్లేదు. బట్ మేము చెడు మీద ఏ రోజు నిలబడతా ఉన్నాం, ఇంకా ఫ్యూచర్లో కూడా నిలబడతా ఉంటాం. ఈవీ దేకోలో 100% క్వాలిటీ వెహికల్స్ మాత్రమే దొరుకుతాయి, క్వాలిటీ స్పేర్ పార్ట్స్ మాత్రమే దొరుకుతాయి, అండ్ క్వాలిటీ సర్వీస్ మాత్రమే దొరుకుతుంది. ఈ క్వాలిటీని నమ్ముకొనే, మంచిని నమ్ముకొని మేము పోతా ఉన్నాము, మంచిని నమ్ముకొని మేము ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అది గెలుస్తామా ఓడిపోతామా అనేది అది దైవ నిర్ణయం. ఇప్పుడు మీరు డైనమో స్కూటర్ రోడ్ పెట్టారు అంటే డైనమో ఒకటే లేదు. ఇది యాక్చువల్గా ఈవీ దేకో ఫస్ట్ ఎక్కడ కూడా ఎక్స్క్లూజివ్ కాదు. ఇది మల్టీ బ్రాండ్. మార్కెట్లో దొరికే ప్రతి మంచి బ్రాండ్ ఏదైతే ఉందో చూస్ చేసుకొని అది మేము ఇక్కడ డిస్ప్లే పెడతాము. అది మార్కెట్లో కస్టమర్స్కి ప్రజెంట్ చేస్తాం. సో కస్టమర్ పెట్టే పెట్టుబడి ఎలక్ట్రికల్ వెహికల్ మీద రేపు ఫ్యూచర్లో ఇంకో 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. అరే సో అండ్ సో ఈవీ దేకోలో మేము ఒక మోడల్ మాకు సజెస్ట్ చేస్తున్నారు, ఆ మోడల్ మాకు మంచిగా వెళ్తా ఉంది. సో ఇక్కడ వేరేది ఏదైనా ఉంటుంది. ఇలా రేపు ఫ్యూచర్లో ఏదర్ కూడా పెట్టవచ్చు, బజాజ్ కూడా పెట్టవచ్చు, డైనమో కూడా పెట్టవచ్చు. మాకు కంపెనీస్ ఏది టైప్ అయితే ఓన్లీ బ్రాండెడ్ చీప్ క్వాలిటీ వెహికల్స్. మీరు 1,00,000 కోట్లు ఇచ్చిన ఈవీ దేకో గేట్ దాటదు. 100% అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాం. అండ్ కస్టమర్లకి నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈవీ ఇండస్ట్రీలో షోరూమ్లు ఎత్తేస్తున్నారు అని అంటే క్వాలిటీని నమ్ముకొని షోరూమ్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు చెడు మీద గెలవలేకపోతూ ఉన్నారు. మీరు చెడు వెహికల్స్, చీప్ క్వాలిటీ వెహికల్స్, 30,000 వెహికల్స్, 40,000 వెహికల్స్ కొనడం ఆపండి. మీరు షోరూంలో ఉన్న వెహికల్స్ మాత్రమే కొనుక్కోండి. ఆ కంపెనీకి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయా, రేపు మీకు వారంటీ వస్తే నిజంగా షోరూమ్ వారంటీ ఇవ్వగలుగుతాడా లేదా అనేది కూడా మీరు పెట్టే 30,000, 40,000 అవి కూడా మీ డబ్బులే. ఒక 10,000 రూపాయల గురించి, 15,000 రూపాయల గురించి దయచేసి మోసపోవద్దు. మార్కెట్లో చెడు ఎప్పుడు
అగ్రెసివ్ ఉంటుంది, మంచి ఎప్పుడు తక్కువ ఉంటుంది. మంచిని మాత్రమే నమ్మండి. ఈవీ మీద చాలామంది కుటుంబాల భవిష్యత్తు ఉంది. ఇది ఒక్కటి కృష్ణ మీ ఛానల్ త్రూ, ఎందుకంటే మీ ఛానల్కి చాలా ట్రస్ట్ ఉంది మార్కెట్లో, అండ్ మీ వాయిస్ కూడా చాలా ట్రస్ట్ ఉంది. మీ వాయిస్ని కూడా పీపుల్ తీసుకుంటారు. ప్లీజ్ ఇది ఒక్కటి మాత్రం మా హంబుల్ రిక్వెస్ట్. మంచి సర్వీస్ సెంటర్స్ నెట్వర్క్ వెళ్తుందండి. ఈవీకి ఇప్పుడు డోకా లేదు. మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో నెక్స్ట్ 3 నెలల్లో 50 సర్వీస్ సెంటర్లు నేను అందిస్తాను. నెక్స్ట్ 3 నెలల్లో 50 సర్వీస్ సెంటర్లు ప్రతి జిల్లాలో ఈవీ దేకో సర్వీస్ ఉంటుంది. అన్ని బ్రాండ్లు మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకురండి, ఆ బ్రాండ్ మేము సర్వీస్ చేసి ఇస్తాం. ఇది నేను మాటిస్తా ఉన్నా. బట్ నేను గెలవాలంటే మమ్మల్ని గెలిపించే బాధ్యత అది ప్రజల మీదే ఉంది, ఈవీ కస్టమర్స్ మీదే ఉంది. అది గెలిపిస్తారా మమ్మల్ని ఓడగొడతారా అనేది మేమైతే భవిష్యత్తు వదిలేస్తూ ఉన్నాం. గెలిపిస్తారు సార్, గెలిపిస్తారు. సో చూసారుగా సంతోష్ రెడ్డి గారు అయితే వీళ్ళ విజన్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్ టైం వీళ్ళు షోరూమ్స్తో స్టార్ట్ అయ్యారు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి, ఆ తర్వాత స్పేర్ పార్ట్స్, ఆ తర్వాత సర్వీసు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ఆల్ ఇన్ వన్ ఒక గ్యారేజ్ అని చెప్పుకోవచ్చు వీళ్ళది. ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమర్లు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇంకొకటి వాళ్ళు మేజర్గా కస్టమర్లు ఇబ్బంది పడుతుంది ఏంటంటే సర్వీస్ లేక ఇబ్బంది పడుతున్నారు. సో దానికోసం డెడికేటెడ్గా హై అండ్ ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చారు. నాట్ ఓన్లీ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్సే కాకుండా ఇవాళ గ్రాఫిన్ బ్యాటరీస్ ప్యాక్స్ కూడా వీళ్ళు లైఫ్ ఎక్స్టెండ్ చేసి ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ కోటర్సే దాదాపుగా ఒక 50,000 రూపాయలు, 45,000 రూపాయలు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటున్నాయి. కాబట్టి దాంట్లో బ్యాటరీ ప్యాక్ కాస్ట్ దాదాపుగా 20 to 30% ఉంది. సో దాన్ని వీళ్ళు మళ్ళీ కొత్త లైఫ్ ఇచ్చారంటే కస్టమర్కి చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అది కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు, అది కూడా మంచి విషయం. ఇంకోటి సర్వీస్ కేవలం 250 రూపాయల నుంచి వీళ్ళు ఇస్తున్నారు అనేది నిజంగా అద్భుతం చెప్పుకోవచ్చు. ఇంత తక్కువ సర్వీస్ అనేది ప్రజెంట్ అయితే మార్కెట్లో ఎవరు ఇవ్వట్లేదు. సో కస్టమర్స్కి చాలా బెనిఫిట్ ఇచ్చే విధంగా అయితే వీళ్ళు సర్వీస్ కాస్ట్స్ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీ వెహికల్ సర్వీస్ మరియు స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా లభిస్తున్నాయి. మన తెలంగాణలో పరిసర ప్రాంతాల్లో లేకపోతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ కానీ స్పేర్ పార్ట్స్ కావాలనుకుంటే కనుక, లేదంటే వీళ్ళు ఫ్రాంచైజీ తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నిజంగా చేయండి బాస్. ఎందుకంటే మీ గురించి వాళ్ళు 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మీ గురించి వీడియోలు చేసి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉన్నారు. జస్ట్ మీరు కొట్టేది ఒక సబ్స్క్రైబే కదా, కొట్టండి బాస్. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్టయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.